ప్రైజ్ లార్డ్ పిల్లలు, ఈరోజు మీకు నేను పౌలు రెండవ మిషనరీ ప్రయాణం గురించి చెప్తాను. రెండవ మిషనరీ ప్రయాణంలో యెరూషలేములో ఉన్న ప్రవక్త అయిన సీలాను తీసుకొని అంతియోకయ సంఘాన్ని నుంచి పౌలు బయలుదేరుతాడు. మొదట కిలికియా రాష్ట్రంలో ఉన్న తార్సు ఆ ప్రాంతాలన్నిటికీ యెరూషలేములో ఉన్న అపోస్తులు పెద్దలు నిర్ణయించిన ఆ పత్రికను వాళ్ళకి అందిస్తాడనమాట. అంటే అన్యులుగా మారిన వాళ్ళు ఏ విషయాలు పాటించాలి అనే విషయాన్ని ఆ పత్రికను వాళ్ళకి ఇస్తాడనమాట. అంతేకాకుండా దేవునిలో బలంగా ఉండాలి అని చెప్పేసి అక్కడ కిలికియా రాష్ట్రంలో ఉన్న ప్రాంతాలన్నిటికీ చెప్తాడు. ఆ తర్వాత దెర్బేకి వెళ్తాడు. అదే విషయాలు అక్కడ కూడా చెప్తాడనమాట. అన్యులుగా మారిన వాళ్ళకి బలంగా దేవుల్లో ఉండాలని చెప్తాడు. ఆ తర్వాత లుస్రాకి వెళ్తాడు. అక్కడికి వెళ్ళేసరికి అక్కడ ఒక అతను శిష్యుడు ఉంటాడనమాట. అతని పేరు తిమోతి. అతను ఏమిటంటే ఒక యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. కానీ ఆ ఇకోనియాలోను లుస్రాలోను చాలా మంచి పేరు పొందాడనమాట. వాళ్ళ అమ్మ పేరు యునేకే, వాళ్ళ అవ్వ పేరు లోయి. వీళ్ళు ఇతన్ని చాలా భక్తిగా పెంచారు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు అన్నాను కదా, అతనైతే విగ్రహాలు పూజ చేసే అతను అనమాట. కానీ ఈ తిమోతి వాటిని పూజ చేసేవాడు కాదు. వాళ్ళ అమ్మమ్మ చెప్పిన విధానంలో ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నాడు. అంతేకాకుండా మొదటి మిషనరీ ప్రయాణంలో ఈ పౌలు బర్నబా ఆ ప్రాంతానికి లుస్రాకు వచ్చినప్పుడు ఆ సమయంలో ఈ తిమోతి కూడా అక్కడే ఉన్నాడు. అక్కడే ఉండి వాళ్ళు చేస్తున్న సువార్తను విన్నాడు. అంతేకాకుండా లుస్రాలో ఏం జరిగిందో మీకు గుర్తుంది కదా. లుస్రాలో బలహీనమైన పాదాలు అతన్ని స్వస్థపరిచినప్పుడు అక్కడే ఉన్నాడు తిమోతి. అంతేకాకుండా పౌల్ని చచ్చిపోయాడనుకొని రాళ్లతో కొట్టి ఊరు చివరి ఈడ్చుకొని వెళ్తున్న ఆ పరిస్థితి కూడా చూశాడు తిమోతి. అలాంటివన్నీ తెలిసి దేవుని నమ్ముకున్నాడు. దేవుని కొరకు బ్రతకాలనుకున్నాడు తిమోతి. అంతేకాకుండా ఇకోనియాలోనూ లుస్రాలోనూ మంచి పేరు పొందాడనమాట. ఎప్పుడైతే రెండవ మిషనరీ ప్రయాణంలో పౌలు శీల అక్కడికి వచ్చారో ఆ టైంలో పౌలు ఈ తిమోతిని చూస్తాడు. చాలా భక్తి గలవాడుగా కనిపిస్తాడనమాట. అప్పుడు వెంటనే ఈ పౌలు ఏమంటాడంటే, ఈ సెకండ్ మిషనరీ ప్రయాణంలో నువ్వు నాతో వస్తావా, నాకు సహాయంగా ఉంటావా అని చెప్పేసి ఈ తిమోతిని పౌలు అడుగుతాడనమాట. వెంటనే అతను నేను వస్తానని చెప్తాడు. మిషనరీ ప్రయాణం అంటేనే ఎన్నో కష్టాలతో కూడి ఉందన్న విషయము తిమోతికి తెలుసు. అయినా కానీ పౌలుతో వెళ్ళటానికి తిమోతి ఇష్టపడ్డాడనమాట. ఆ విధంగా ఇతన్ని తీసుకొని పౌలు శీల తిమోతి రెండవ మిషనరీ ప్రయాణానికి ముందుకు వెళ్తారనమాట. తర్వాత పిసిదియాలో ఉన్న అంతియోక సంఘానికి వెళ్ళి అక్కడ కూడా సంఘాన్ని బలపరుస్తారు. అన్యులుగా మారిన వారికి ఆ పత్రికలు కూడా అందిస్తారనమాట. అంతేకాకుండా దేవునిలో బలంగా నిలబడాలి అని చెప్తాడు. చాలామంది ఇంకా అనేకులు రక్షించబడతారు. ఆ తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా, ఆసియాకి వెళ్దామా, సువార్త అక్కడ ప్రకటిద్దామా అని చెప్పేసి అనుకుంటాడు. అనుకోగానే యేసయ్య ఒక ఆత్మ వద్దు, మీరు ఆసియాలో ఇప్పుడు సువార్త ప్రకటించకూడదని చెప్తాడనమాట. ఆ తర్వాత మరి ఎక్కడికి వెళ్ళాలని చెప్పేసి ఇక్కడ కనిపిస్తుంది కదా పైన, బితునియాకి వెళ్దామా అనుకుంటారు. అక్కడ కూడా వద్దని చెప్పేసి పరిశుద్ధాత్ముడు ఆపుతాడనమాట. అయితే ఎక్కడికి వెళ్ళాలి దేవా అని చెప్పేసి ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఆసియాలో ఉన్న చివరి కనిపిస్తుంది కదా త్రోయాకి వెళ్తారనమాట. త్రోయాకి వెళ్ళిన తర్వాత అతనికి పౌలుకి నైటు దర్శనం కలిగిద్దనమాట. ఆ దర్శనంలో ఏమని వచ్చిద్దంటే, ఈ పక్కనుంది కదా మాసిదోనియా, ఆ మాసిదోనియా దేశం నుంచి ఒక అతను మాకు సహాయం చెయ్యండి అని చెప్పేసి అడుగుతున్నట్టుగా ఆ రాత్రి పౌలుకి దర్శనం కలిగిద్దనమాట. ఇంకా వెంటనే ఉదయాన్నే ఏమనుకుంటాడంటే, మాసిదోనియా దేశానికి సువార్త చెప్పటానికి దేవుడు వెళ్ళమంటున్నాడు అని చెప్పి నిర్ణయించుకుంటాడు. ఈ త్రోయాలో ఇంకొక విషయం ఏం జరిగిద్దంటే, పౌలు శీల తిమోతితో పాటు లోక
అతను కూడా వీళ్ళతో కలుస్తాడనమాట. లూకా ఎవరంటే ఈ అపోస్తుల కార్యాన్ని రాసింది ఈ లూకానే. అంతేకాకుండా లూకా సువార్త కూడా ఇతనే రాశాడు. ఇతను యూదుడు కాదు. ఇతని యొక్క పని ఏమిటంటే వైద్యుడు, డాక్టర్. పౌలుతో మిషనరీ పరిచర్యలో అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాడు. అంతేకాకుండా పౌలు చెరసాల్లో ఉన్నప్పుడు కూడా పౌలు యొక్క విషయాలన్నీ రాసింది ఈ లూకానే. ఈ పౌలు త్రోయలో ఉన్నప్పుడు ఈ లూకా కూడా అక్కడికి వచ్చి కలిశాడు. అందువల్ల త్రోయా నుంచి వీళ్ళు నలుగురు కలిసి మాసిదోనియా దేశానికి వెళ్తారు. మాసిదోనియా దేశంలో పిలిప్ అనే పట్టణానికి వెళ్తారనమాట. ఆ పిలిప్ పట్టణము ఈ మాసిదోనియా దేశానికి ఈ పిలిప్ అనేది ముఖ్యమైన పట్టణం అనమాట. అంతేకాకుండా ఈ రోమీలు అందరూ అక్కడే ఉంటారు దాదాపు. అలాంటి పట్టణానికి వీళ్ళు నలుగురు కలిసి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడెక్కడన్నా సమాజ మందిరం ఉందా అని చూస్తారు. సమాజ మందిరం కనిపించదు. కనీసం ఎక్కడన్నా ప్రార్థన చేసుకునే స్థలం ఉందా అని చెప్పేసి ఊరంతా తిరుగుతారు, కానీ ఎక్కడా కనిపించదు. తీరా విశ్రాంతి దినం రోజు నదీ తీరాన ఎవరన్నా ఉన్నారా, అక్కడెవరన్నా ప్రార్థన చేసుకుంటున్నారా అని చెప్పేసి ఈ నలుగురు కలిసి వెళ్తారనమాట. అక్కడ కొంతమంది స్త్రీలు కూర్చొని ఉంటారనమాట. వాళ్ళ దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటిస్తాడు పౌలు. యేసయ్యే రక్షకుడు, ఆయన ద్వారానే మన పాప క్షమాపణ అని చెప్పేసి అలా బోధిస్తున్నప్పుడు ఆ స్త్రీలలో ఒక ఆమె ఉందనమాట. ఆమె ఎవరంటే లుదియా. ఆ లుదియా ఆ వాక్యాన్ని, దేవుని మాటలు వింటూతోనే ఆమె అనుకున్నది, నేను యేసయ్యని నా స్వరక్షకుడిగా స్వీకరిస్తాను, యేసయ్యే నిజమైన దేవుడు, ఆయనే నా కొరకు ప్రాణాన్ని పెట్టాడు అని చెప్పేసి ఆమె హృదయంలో తీర్మానం చేసేసుకొని యేసయ్యని నమ్ముకునిద్దనమాట. అసలు ఆమె ఎవరో తెలుసా? తుయతైర పట్టణస్థురాలు. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఆసియాలో ఉన్నదనమాట. ఆమె తన వ్యాపారం నిమిత్తము ఈ పిలిపి పట్టణానికి వచ్చింది. అక్కడ ఏం వ్యాపారం చేసిద్దంటే ఊదా రంగు పొడి అమ్మే వ్యాపారం అనమాట. ఈ ఊదా రంగు పొడి ఎలాగ వస్తుందంటే సముద్రం దగ్గర ఉన్న 8,000 గవ్వల్ని మనం తీసుకొని దాని లోపల ఉన్న పొడిని తీసుకుంటే 1 గ్రాము వస్తుందంట. అందువల్ల ఇది చాలా రేట్ ఎక్కువగా ఉంటుంది. దీనితో తెల్ల బట్టలకి రంగు వేస్తారు. ఇది పెద్ద పెద్ద అధికారులు, రాజులు అలాంటి వాళ్ళు ఊదా రంగు బట్టలు వేసుకుంటారు. ఈ పొడితో తయారు చేసిన రంగు బట్టల్ని ఆ అధికారులు వేసుకుంటారు. అందువల్ల ఇది చాలా రేట్ ఎక్కువ. ఆమెకు లక్షల్లో వ్యాపారం ఉంటుందన్నమాట. అలాంటిది ఆ రోజు విశ్రాంతి దినం అని చెప్పేసి ఆ నదీ తీరానికి దేవుని యొక్క మాటలు వినటానికని వచ్చింది. యేసయ్యని అంగీకరించింది. అంతేకాకుండా ఆమె ఇంకో పని ఏం చేసింది తెలుసా? వాళ్ళ ఇంట్లో వాళ్ళకి సువార్త ప్రకటించింది. వాళ్ళు కూడా రక్షించబడేటట్టుగా చేసింది. అంతేకాకుండా వాళ్ళందరూ ఒకేసారి బాప్తిసం కూడా తీసుకుంటారనమాట. అలాగా పౌలు ఆ ప్రాంతంలో తిరుగుతూ వాక్యాన్ని చెప్తూ ఉన్నాడనమాట. ఒక చోట ఒక ప్రార్థనా స్థలంగా ఏర్పరచుకున్నారు. ఒకరోజు ఈ నలుగురు కలిసి సువార్త చెప్పటానికి అని చెప్పేసి వెళ్తున్నప్పుడు ఆ దారిలో పూతోనని ఒక దెయ్యం పట్టిన ఒక పాప సోది చెప్తా ఉందన్నమాట. అంటే ఫ్యూచర్లో ఏం జరిగిద్ది, భవిష్యత్తులో ఏం జరిగిద్ది అలాంటి విషయాలు చెప్తా ఉంటుందన్నమాట దెయ్యం పట్టిన అమ్మాయి. దానివల్ల ఆ అమ్మాయి యొక్క యజమానులకి బాగా డబ్బులు వస్తూ ఉన్నాయి అన్నమాట. అందువల్ల ఆ అమ్మాయిని అలాగే దెయ్యం పట్టిన విధానంలోనే ఉంచి ఆ ఆమె యొక్క యజమానులు బాగా డబ్బును సంపాదించుకుంటున్న సమయంలో ఎప్పుడైతే ఈ పౌలుని, శీలని, తిమోతిని, లూకాని చూసిందో వెంటనే ఆ అమ్మాయి ఏం చెప్తుందంటే, వీళ్ళు సర్వోన్నతుడైన దేవుని కుమారులు, దేవుని దాసులు, వీళ్ళు మీకు రక్షణ మార్గాన్ని ప్రకటిస్తారు, వీళ్ళ మాటలు వినండి అని చెప్తా ఉంటుంది. ఎప్పుడైతే పౌలు, శీల ఆ రోడ్లోకి వెళ్తారో వాళ్ళని చూడటం, ఈ అమ్మాయి అలా చెప్పటం ప్రతిరోజు ఆ విధంగా జరుగుతూ ఉందన్నమాట. ఇంకా పౌలుకి కోపం వస్తుంది. కోపం వచ్చి వెంటనే ఆ పిల్ల దగ్గరికి వెళ్ళి, యేసుక్రీస్తు నామములో ఈ దెయ్యమా ఈ అమ్మాయి నుంచి వదిలిపో అని చెప్పేసి అంటాడనమాట. వెంటనే ఆ అమ్మాయిలో ఉన్న దెయ్యం బయటికి వెళ్ళిపోయిద్ది. ఆ అమ్మాయి నార్మల్గా అయిపోయిద్ది అనమాట. అది చూసిన ఆ అమ్మాయి యొక్క యజమానులు ఏం చేస్తారో తెలుసా?
వీళ్ళు ఇలా చేశారా అని చెప్పేసి వాళ్ళిద్దరిని, పౌలుని శీలను పట్టుకుంటారు. ఈడ్చుకొని అధికారుల దగ్గరకు తీసుకెళ్ళిపోతారనమాట. తీసుకెళ్ళిపోయి వాళ్ళు ఏం చేస్తారు, న్యాయాధిపతుల దగ్గరకు తీసుకెళ్ళి వాళ్ళు అక్కడ ఏం చెప్తారంటే, వీళ్ళు యూదులు, అలాంటిది రోమీలమైన మనము పాటించాల్సిన అవసరం లేని కొత్త దేవుడి గురించి మనకి చెప్తున్నారు అని చెప్పేసి అక్కడ చెప్తారనమాట. అనంగానే ఆ న్యాయాధిపతులు ఏం చేస్తారు తెలుసా, కోపంతో వాళ్ళ మీదున్న బట్టలు తీసేస్తారు. బట్టలు తీసేసి బెత్తాలతో కొట్టమని ఆజ్ఞాపిస్తారనమాట. ఆ విధంగా చాలా దెబ్బలు కొడతారు. అంతేకాకుండా ఇంకా రాత్రికి చెరసాల్లో పెట్టమని చెప్పేసి ఆ చెరసాల అధికారికి చెప్తారనమాట. ఆ చెరసాల అధికారి ఏం చేస్తాడో తెలుసా, వాళ్ళ కాళ్ళకి బండలేసేస్తాడు. ఆ బండల్లో బిగించి చెరసాల్లో వేస్తాడనమాట. ఒళ్ళంతా గాయాలున్నాయి, కాళ్ళు కదలకుండా బండల్లో బిగించారు. అయినా కానీ వీళ్ళు ఏం చేస్తారో తెలుసా, మధ్యరాత్రి పాటలు పాడుతా దేవుని స్తుతిస్తూ ఉంటారు. ఈ పాటలన్నీ పక్కన ఉన్న ఖైదీలు వింటూ ఉంటారనమాట. వెంటనే పెద్ద భూకంపం కలిగిద్ది అనమాట. ఆ రాత్రి ఆ చెరసాల యొక్క తలుపులన్నీ ఓపెన్ అయిపోతాయి. ఆ చెరసాల నాయకుడికి మెలకువ వస్తుంది అనమాట. మెలకు రంగాల్ని, అయ్యో తలుపులన్నీ ఓపెన్ అయిపోయినాయి, ఇప్పుడు ఈ ఖైదీలు అందరు తప్పించుకున్నారేమో అని చెప్పేసి ఇంకా అతను తన కత్తి తీసుకొని ఇట్లా పొడుచుకోబోతూ ఉంటాడు. ఆ టైంలో పౌలు అంటాడు, నువ్వు పొడుచుకోవద్దు, మేమందరము ఇక్కడే ఉన్నాము అని చెప్పేసి అనగానే వెంటనే ఒక లైట్ దీపం తీసుకొచ్చి వాళ్ళందరూ ఉన్నారా లేదా అని చూస్తాడు. చూసి ఇంక వెంటనే ఈ పౌలు శీలల దగ్గరికి వచ్చి వాళ్ళ ముందు సాగిలపడి, అయ్యలారా, నేను రక్షణ పొందటానికి నేనేం చేయాలి అని చెప్పేసి వాళ్ళని అడుగుతాడనమాట. అప్పుడు వాళ్ళు ఏమంటారంటే, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నువ్వు నీ ఇంటి వాళ్ళు కూడా రక్షణ పొందుతారని చెప్తాడనమాట. వెంటనే వాళ్ళ ఇంటి వాళ్ళకి సువార్త ప్రకటింపచేస్తాడు. వెంటనే వీళ్ళ యొక్క ఒంటి నిండా గాయాలు ఉన్నాయి కదా, అవన్నీ అతనే కడుగుతాడనమాట. కడిగి వాళ్ళకి భోజనం పెడతాడు. అంతేకాకుండా ఆ రాత్రికి రాత్రి ఆ చెరసాల నాయకుడి యొక్క కుటుంబం అంతా బాప్తిసం కూడా తీసుకుంటారనమాట. వాళ్ళ ఇంటి వాళ్ళందరూ దేవునిలో సంతోషిస్తారు. ఆ రాత్రికే మళ్ళీ పౌలుని శీలని చెరసాలకు తీసుకెళ్ళిపోతాడనమాట. ఉదయం అయ్యేసరికి ఏమైందంటే ఆ న్యాయాధిపతులు బంటురోతులను పంపిస్తారనమాట. ఆ చెరసాల్లో ఉన్న వాళ్ళని పంపించేసేసేయండి అని చెప్పేసి అనగానే ఆ మాట ఈ చెరసాల నాయకుడు వచ్చి పౌలుకి శీలకి చెప్తారనమాట. మిమ్మల్ని విడుదల చేశారు, మీరు సంతోషంగా మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి చెప్తాడనమాట. వెంటనే పౌలుకి కోపం వస్తుంది. కోపం వచ్చి, రోమీలు మేము, అలాంటిది మమ్మల్ని ఈ విధంగా శిక్షించారు, మమ్మల్ని న్యాయ విమర్శన చేయలేదు, ఈ విధంగా శిక్షించి రహస్యంగా మమ్మల్ని బయటకు పంపించేస్తారా, మేము ఒప్పుకోమని చెప్పేసి పౌలు సీరియస్ అవుతాడనమాట. అప్పుడు వాళ్ళకి బంట్రోతులు వెళ్ళి ఆ న్యాయాధిపతులు చెప్తారు, వాళ్ళు రోమీలంట, వాళ్ళని మనం కొట్టించాము అని చెప్పేసి అనగానే ఆ న్యాయాధిపతులు భయపడతా వీళ్ళ దగ్గరికి వస్తారు. వచ్చి పౌలు శీల దగ్గరికి వచ్చి, మమ్మల్ని క్షమించండి, మీరు రోమీలని మాకు తెలియదు అని చెప్పేసి మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి వాళ్ళని పంపించేస్తారనమాట. పంపించేసిన తర్వాత వాళ్ళు అక్కడి నుంచి డైరెక్ట్గా లుదియా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. లుదియా వాళ్ళ ఇంటికి వెళ్ళి కొన్ని రోజులు ఉంటారు. లుదియా వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి అక్కడ దేవుని నమ్ముకున్న వాళ్ళు చాలామంది ఉంటారనమాట. అంటే ఈ లుదియా అక్కడ సువార్త ప్రకటించింది, ఇంకా ఆ ఊర్లో చాలామంది రక్షించబడేటట్టుగా చేసిందనమాట. ఈ విధంగా ఆ ఫిలిప్పీ పట్టణంలో సువార్త చెప్పబడింది, అనేక ఆత్మలు రక్షించబడ్డాయి అనమాట. అంతేకాకుండా ఈ లుదియా ఏం చేసి తెలుసా, తన సొంత పట్టణానికి వెళ్ళి ఆసియాలో తుయతైరాకి వెళ్ళి అక్కడ సువార్త ప్రకటించింది, అనేకులు అక్కడ రక్షించబడతారనమాట. ఈ పౌలు శీల ఫిలిప్పి నుంచి ఏ ప్రాంతానికి వెళ్ళారు, అక్కడ ఏ విధంగా సువార్త ప్రకటించారు, అక్కడ వాళ్ళకి ఎదురైన సమస్యలు ఏమిటి అనే విషయాలు ముందు వారం నేను మీకు చెప్తాను. పిల్లలు, మీకు ఒక విషయం అర్థమైందా? లుదియా వాక్యాన్ని వినటానికి తన బిజినెస్ను వదిలిపెట్టి ఆ నదీ తీర ప్రాంతానికి వచ్చింది. వాక్యం వింది. తను యేసయ్యని తన స్వరక్షకుడుగా స్వీకరించటమే కాకుండా తన కుటుంబానికి కూడా ఆ సువార్త ప్రకటించి వాళ్ళు కూడా రక్షించబడేటట్టుగా, బాప్తిసం తీసుకునేటట్టుగా చేయగలిగింది కదా. అదేవిధంగా
పూతోను దెయ్యం పట్టిన ఆ పాప తన పరిస్థితి నుంచి పౌలు విడుదల చేసినప్పుడు తను రక్షించబడింది. అంతేకాకుండా దేవుడు దయ్యాల వల్ల మహిమపరచబడాలనుకోడు. మనము స్తుతిస్తే, మనం ప్రార్థన చేస్తే దేవుడికి ఇష్టము. అంతేకాని దయ్యాలు దేవుని గణపరిస్తే యేసయ్యకి ఇష్టం ఉండదన్నమాట. ఆ విధంగా పౌలు శీల అన్ని దెబ్బలు కొట్టించుకొని ఆ చెరసాల్లో ఉన్నప్పుడు ఆ చెరసాల యొక్క అధికారి వాళ్ళని చూశాడు. అంతేకాదు, వాళ్ళు అంత బాధలో కూడా దేవుని స్తుతిస్తున్నారు అనేది చూశాడు. అంతేకాకుండా ఆ చెరసాల యొక్క తలుపులన్నీ ఊడిపోయినా కానీ ఖైదీలు బయటికి వెళ్ళలేదు. ఇవన్నీ చూసినప్పుడు వీళ్ళు పూజించే దేవుడు గొప్పవాడు అని చెప్పే వాళ్ళని అడిగాడనమాట, నేను రక్షణ పొందటానికి ఏం చేయాలి అని. ఆ విధంగా తను రక్షించబడటమే కాకుండా తన కుటుంబానికి కూడా ఆ రక్షణ సువార్తని వినిపించాడు కదా. అతని కోసమేనేమో పౌలు శీల అన్ని దెబ్బలు కొట్టించుకొని ఆ చెరసాల్లో ఉన్నారు. అందువల్ల తన కుటుంబం రక్షించబడింది. ఆ తర్వాత అతని ద్వారా ఎంతమంది రక్షించబడ్డారో మనకు తెలియదు కదా. ఆ విధంగా మనం కూడా ఇతరులకి స్వార్థ ప్రకటించడానికి ఎన్ని కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, వాళ్ళు తిట్టినా కానీ మనం సువార్త ప్రకటించాలి. అది ధైర్యంగా సువార్త ప్రకటించాలి. వాళ్ళు యేసుప్రభును తమ సురక్షకుడుగా స్వీకరించే వరకు మనం ప్రయాసపడాలి. ఓకేనా?